నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర నిధుల లెక్కలు వంటి అంశాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతి చాటే లక్ష్యంతో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంటే దానికి అండగా బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశ విదేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు వస్తున్న ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం 13 లక్షల రూపాయలు ఇచ్చిందని కిషన్ రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన కేంద్రం ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించకూడదని స్పష్టం చేశారు. గ్లోబల్ సమిట్ కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరై పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వాలని కిరణ్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్, తెలంగాణ రైజింగ్ సమిట్ 2025ని నిర్వహిస్తుందో 3000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈరోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజున్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం